ఫస్ట్ ఆఫ్ ఆల్ పాముని చూడగానే దాన్ని ఒక విలన్ లా చూస్తారు. అవును. ఇది వచ్చిందంటే ఇది నన్ను కాటేయడానికి వచ్చింది అన్నట్టుగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. దానికి నిజంగా ఆ ఇంటెన్షన్ ఉంటుందా మనిషిని చూడగానే కాటేయాలని? లేదండి, ఉండదు. సో ఇప్పుడు పాములు అని చెప్పానంటే ఎందుకు కాటేస్తాయని చెప్పండి, ఫస్ట్ ఒకటి మనం ఏమన్నా దాన్ని అంటే అది. సో ఇప్పుడు విలేజెస్లో అయినా సరే, ఇప్పుడు పొలంలో నడుస్తూ ఉంటారు, పొలాల్లో నడుస్తున్నప్పుడు దాన్ని మీరు కాలేసినప్పుడు కరుస్తుంది. ఈవెన్ మనం పెట్టైనా సరే ఇంట్లో పడుకుంది, దాన్ని తొక్కుదాన్ని కరుస్తుంది, రైట్, పెయిన్. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. సో మనుషుల్ని అటాక్ చేయాలని చెప్పండి ఎప్పుడు ట్రై చేయవు, అంటే కార్నర్డ్ కానీ హార్మ్ అయింది అని చెప్పండి, పాముకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది, సో అనెథికల్గా దానికి పెయిన్ వచ్చేటట్టుగా పట్టుకున్నాము, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే అప్పుడు ఖర్చే ఛాన్స్ ఉంటుంది. అది ఇన్ జనరల్ అది నార్మల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు రెస్క్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకుంటే కనుక కొంచెం అటు ఇట్లు పట్టుకున్నారు కరుస్తుంది, ఎందుకంటే ఒక స్ట్రేంజర్ వచ్చి పట్టుకుంటున్నారు, పట్టుకునేసరికి సెల్ఫ్ డిఫెన్స్ లో కరుస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది, అది రెస్క్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సిటిజన్ నార్మల్ కామన్ మ్యాన్ అని చెప్పారంటే కనుక వాళ్ళని బయట చేసే సిచ్యువేషన్ దాన్ని తొక్కడం, పట్టుకోవడం, గట్టిగా చూసుకోకుండా, ఇప్పుడు మెటీరియల్ లిఫ్ట్ చేస్తున్నారు, దాని కింద స్నేక్ ఉంది, చూసుకోకుండా తీస్తున్నారు, అది ఆ పెయిన్ కి అప్పుడు ఖర్చే ఛాన్స్. అంటే అది చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే పాముని చూడగానే అది చంపాలి, ఎందుకంటే అది విషయం ఉంటుంది, ఇది మనల్ని కాకపోతే ఇంకోటి కరుస్తుంది, ఏముంది చంపేస్తే పీడా పోతుంది అన్నట్టు ఉంటుంది. అసలు పాము అవసరం ఎంత ఉంది మనకి, పాముతో మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? పాములతోటి మనుషులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో పాములు ఫస్ట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి, ఫుడ్ చైన్లో అవి కూడా ఒక పార్ట్. ఎలుకలు ఎక్కువ అని చెప్పండి పంట నాశనం అయిపోతుంది, పంట పొలాల్లో మొత్తం అన్ని కూడా ఈ వడ్లు ధాన్యం ఏదైతే ఉంటుందో వాటి మొత్తం అన్ని కూడా అది ఎలుకలు తినేయకుండా ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి పాపులేషన్. ఈవెన్ బర్డ్స్ తింటాయి, ఒక్కొక్క స్నేక్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డయట్ ఉంటుంది, కప్పలు, ఎలుకలు, పిట్టలు, ఇవన్నీ కూడా. సో మీకు చాలా ప్లేసెస్లో వినే ఉంటారు, బర్డ్స్ లేకపోయేసరికి అక్కడికి వచ్చి క్రికెట్స్ ఏవైతే మిడతలు వచ్చి మొత్తం అన్ని కూడా మొత్తం పొలాలంతా అవి బర్డ్స్ పిట్టలు తింటాయి, సారీ మిడతల్ని ఆ పిట్టలు తింటాయి. అవును, ఒకవేళ ఎక్కువ అయిపోయిందని చెప్పండి దాన్ని కంట్రోల్ చేస్తే న్యాచురల్ ప్రెడేటర్ ఉండాల్సిందే. సో అవి స్నేక్స్ అవి కంట్రోల్ చేస్తాయి ప్రాపర్లీ. ఇంతకుముందు ఇప్పుడు అని చెప్పారంటే కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి, ఇంతకుముందు అందరూ డిపెండ్ అయ్యేది కూడా మొత్తం అంతా ఫార్మింగ్ మీదే. సో ఇప్పుడు కూడా చాలా మంది డిపెండ్ అయి ఉంటున్నారు. ఇప్పుడు అక్కడే ఉంటేనే ఎలుకలు ఇక్కడ సిటీలో లేవా అని చెప్పండి, సిటీలో కూడా ఉన్నాయి. దాంతో జునోటికల్ డిసీజెస్, ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎలుకలతోటి. ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతూ ఉంటారు చాలా మంది, వాళ్ళ ఇంట్లో వచ్చి మొత్తం ఎలుకలన్నీ డ్యామేజ్ చేయడం వల్ల, ఇది చేయడం వల్ల. సో వాటిని న్యాచురల్గా కంట్రోల్ చేసేది అని చెప్పి పెస్ట్ కంట్రోల్ లాగా అని చెప్పండి స్నేక్స్. ఓకే, రైట్. అది సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ప్రపంచం మొత్తం మీద అసలు స్నేక్స్ అనేవి లేవు, ఎరాడికేట్ చేస్తాం అనుకోండి, ఆ టైంలో ఏమవుతుంది? మనుషులు ఉంటారా, చచ్చిపోతారా? సో మనకు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలుకలతో బ్రౌన్ ర్యాట్స్ ఏవైతున్నా, నాకు ఇంతకుముందు ఒకసారి ఒక ఆర్టికల్ ఒకళ్ళు పబ్లిష్ చేసింది, సో ఈవెన్ మీరు చెక్ చేసినప్పుడు దొరుకుతుంది. బ్రౌన్ ర్యాట్స్ ఏవైతే మన దగ్గర ఇంటి దగ్గర కనిపిస్తే వాటితో ఆల్మోస్ట్ 127 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ట్రాన్స్మిట్ చేయగలుగుతాయి. అది సో వాటి ప్రెడేటర్ లేదు అని చెప్పండి ర్యాపిడ్లీ మల్టిప్లై అవుతాయి. సో వీటితో కూడా మనకి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇటువంటివి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే చాలా వరకు మనకి ఎఫెక్ట్ పడుతుంది, పాములు లేకపోతే మనం లేవన్నట్టే. అవును, సో మనకి తెలియకుండా మనకి హెల్ప్ చేస్తున్నాయి స్నేక్స్, కానీ మనం వాటికి తెలిసి వాటిని చంపేస్తుంది. అది సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని చెప్పి అనుకోవచ్చు. పాముల గురించి ఒకళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు చంపరు. సో ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు చూస్తే కనుక మీకు మిత్స్ ఉండేవి, మూఢనమ్మకాలు అని చెప్పి దాని వెనకాల కథలు ఉండేవి లోర్. అవి ఎందుకు, పాముల ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళకి పాము దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పని, ఇప్పుడు చిన్నపిల్లలకి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అక్కడ దెయ్యం ఉంది, భూతం ఉంది, లేకపోతే పిల్లి ఉందని చెప్పని చెప్తూ ఉంటారు. సేమ్ ఇలాగే పాముల వెనకాల కూడా కొన్ని కావాలని చెప్పని కథలు పెట్టారు, సో దట్ అక్కడికి వెళ్ళి వాటి పాములు చంపరు అని చెప్పని, పగబడుతుందంటే చంపరు అని చెప్పని. సో లేటర్ డేట్ ఏమైంది, ఆ ఏవైతే మన వెనకాల టైల్స్ ఉన్నాయో దాని వెనకాల దాంతో ఇంకా ఎక్కువ చంపేయడం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అది రివర్స్ అయిపోయింది, మొత్తం రివర్స్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు అలా ఉండింది, ఇప్పుడు మాకు వచ్చే కాల్స్ కూడా ఎవ్రీ ఇయర్ మాకు పెరుగుతూనే ఉన్నాయి, మేము చేసే రెస్క్యూస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. అది సో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మీరు డైలీ ఎన్ని స్నేక్స్ పడుతూ ఉంటారు మీ ఆర్గనైజేషన్ త్రూ? డైలీ లైక్ హౌ మెనీ కాల్స్ యూ విల్ గెట్? 300-400 calls a day. 300-400 average calls a day? Yeah, I was expecting 10-20 in Hyderabad. No. Okay. So on a peak day we might get like more than 500-600 calls. Oh my god. Okay. Yeah. So last calendar year మేము రెస్క్యూ చేసిన అని చెప్పండి 15,260 change rescues. 15,000? Yeah, ఓన్లీ సిటీలో. అది కూడా ఓన్లీ January 1st 2025 నుంచి December 31st. అంటే మోర్ దెన్ 1,200 పర్ మంత్ యావరేజ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్. Oh my god. సో ఎవ్రీ ఇయర్ గ్రాఫ్ ఇంక్లైన్ అవుతూనే ఉంది. అది ఎందుకు అని చెప్పండి, అర్బనైజేషన్. సో ఇప్పుడు
కోవిడ్ కన్నా ముందర చూస్తే కనుక హాఫ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఎంటీ ఉండేవి. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్, ర్యాపిడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ర్యాపిడ్ డెవలప్మెంట్. సో అవి బయటకు వస్తూ ఉన్నాయి. Okay. మనం వాటి ఇంట్లోకి వెళ్తున్నాం. అవి బయటికి వెళ్ళిపోవడానికి, అక్కడి నుంచి మూవ్ అవుట్ అయిపోయి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాయి. అది. టోటలీ యాక్సెప్టెడ్. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో అవుట్ ఆఫ్ మీ రీసెర్చ్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 30 వరకు దొరుకుతాయండి మనకి. 30 types of 30 different species అవి. అవును. ఓకే. అండ్ కమింగ్ టు దెమ్, ఆ 30లో అవుట్ ఆఫ్ హౌ మెనీ ఆర్ వెనమస్? మనకి సిటీలో దొరికే 3 వెనమస్ దొరుకుతాయి. 3 వెనమస్. ఏమేమి? స్పెక్టకల్ కోబ్రా అని చెప్పి అంటాం, నాగుపాము, త్రాచుపాము అని చెప్పి అంటారు కదా అది. ఓకే. ఇంకొకటి కట్లపాము, కట్లపాము. కామన్ క్రైట్ అని చెప్పి అన్నట్టు అంటాం. బ్లాక్ కలర్ ఉంటుంది, దాని మీద పెయిర్ ఆఫ్ వైట్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి. అది. సో ఇంకొకటి రక్తపింజర, పొడపాము, గుమ్మడి గింజల పాము, లేకపోతే దానికి ఇటువంటి కామన్ నేమ్స్ చాలా ఉంటాయి. రసల్స్ వైపర్ అని చెప్పి అంటారు. రసల్స్ వైపర్. సో హెడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, నెక్ నేరో ఉంటుంది, బాడీ వైడ్ అవుతుంది రసల్స్ వైపర్కి. దానిపైన చైన్ టైప్ ప్యాటర్న్ ఉంటుంది, సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి అటాచ్ అయినట్టుగా ఉంటాయి. ఈ పైన ఉండే 2 సర్కిల్స్కి సైడ్లో ఒక సర్కిల్ వస్తుంది, అలా ఉంటుంది. చైన్ టైప్, దాని చైన్ వైపర్ కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ ఒక స్కేల్ పెన్సిల్ తీసుకుని మీరు డ్రా చేస్తే ఎలా ఉంటుంది అంత ప్రాపర్లీ ప్రామినెంట్ కనిపిస్తాయి. అండ్ వీటి ఒక్కొక్క దాని విషయం ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయిజన్ అనుకోవచ్చు, అన్నిటికీ ఒకేలా ఉంటుంది? లేదు, డిఫరెంట్ ఉంటుందండి. హౌ దే వర్క్? యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే కొన్ని మన బ్రెయిన్ మీద వర్క్ అవుతుంది, కొన్ని మన నర్వ్స్ మీద వర్క్ అవుతుంది అని చెప్పి, ఇలా రకరకాలుగా కొన్ని మన బ్లడ్ని క్లాట్ చేస్తుంది అంటూ. అవును. హౌ మెనీ టైప్స్ ఆఫ్ దే? సో ఇక్కడ ఉండే వాటిలో అని చెప్పానంటే కనుక కట్లపాములో బుంగారోటాక్సిన్స్ అని చెప్పని అంటాం. ప్యూర్లీ టైప్ ఆఫ్ న్యూరోటాక్సిన్స్ అనుకోవచ్చు. న్యూరోటాక్సిన్స్ అని చెప్పి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తాయి. సో నర్వ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయి అక్కడి నుంచి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ టచ్ చేసామని చెప్పంటే ఇక్కడ నుంచి సెన్సేషన్ ఏదైతే ఉందో బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి, అవి బ్లాక్ చేయడం, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేయడం. ఓకే. వైపర్స్లో వచ్చేసి హిమోటాక్సిక్ వెనం ఉంటుంది, బ్లడ్ సెల్స్ని వాటిని డ్యామేజ్ చేస్తుంది. హిమో అని చెప్పంటే బ్లడ్ కదా, బ్లడ్, అది హిమోగ్లోబిన్, అలాగా. ఓకే. సో కోబ్రాలు వచ్చేసి న్యూరోటాక్సిన్స్. కంప్లీట్లీ అవే ఉంటాయని కాదు, మేజర్ పోర్షన్ వచ్చేసి ఇప్పుడు లెట్స్ కోబ్రా అనుకుందాం, మేజర్ పోర్షన్ వచ్చేసి న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. దాని వరకు కొంచెం వేరే కూడా ఉంటాయి, సైటోటాక్సిన్స్, మయోటోటాక్సిన్స్, హిమోటాక్సిన్స్ స్మాల్ క్వాంటిటీస్లో ఉంటాయి. అది ప్యూర్లీ 100% ఇదే ఉండదు, అది వేరే కూడా ఉంటాయి. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి మాట్లాడాను, చూశాను, చదివాను. అదేంటంటే స్నేక్ బైట్ చేసినప్పుడు మనం ఎంత ప్యానిక్ అయితే అంత తొందరగా చనిపోతారు. అవును. అండ్ ఎంత కూల్గా ఉంటే అంత ఎక్కువ మనకి ఆ విండో స్పాన్ దొరుకుతుంది మనకి బతకడానికి అని చెప్పి అన్నాను. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఒక అతని గురించి విన్నాను, ఏంటంటే ఒక పొలంలో పని చేస్తున్నాడు, ఏదో కరిచింది, బట్ అతను ఏమనుకున్నాడంటే ఒక 2 మేకలు ఏవో కుచ్చుకున్నాయని ఏదో అనుకున్నాడట. హాస్పిటల్కి దాకా వెళ్ళాడు. ఇట్ టుక్ హిమ్ అరౌండ్ లైక్ 2 hours. 2 hours తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, బాబు ఇది పాము కాటు అన్నాక అప్పటిదాకా బాగున్నదని అప్పుడు చనిపోయాడట టెన్షన్కి. ఈజ్ ఇట్ ట్రూ? ఇలాంటివి జరుగుతాయా? ఇప్పుడు అది పాము గరిచినప్పుడు అయితే మనకు మినిమం అయితే టైం ఉంటుంది. ఒకటి హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంచుకోవాలి, పానిక్ అవ్వకూడదు. సో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందు ఒక ప్రోటోకాల్ ఇచ్చింది, డూ ఇట్ రైట్ అని చెప్పి అంటారు. ఫస్ట్ వచ్చేసి రీఅష్యూర్ ద విక్టిమ్, RIGHT. ఆర్ అంటే రీఅష్యూరెన్స్. పాము ఎవరికైతే కరిచిందో వాళ్ళని భయపెట్టకూడదు, ఆల్రెడీ భయపడి ఉంటారు, మనం కొంచెం భయపెట్టకూడదు. సో వాళ్ళు ఎంత కామ్గా ఉంటే కనుక అంత హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. I స్టాండ్స్ ఫర్ ఇమ్మొబిలైజ్. డ్రైవింగ్ చేయకూడదు, వాకింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు, ఇటువంటి ఏం చేయకూడదు. ఎందుకంటే ఫిజికల్ ఎంత మనం ఎక్సర్సైజ్ ఉంటే కనుక హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇండైరెక్ట్లీ సేమ్. GNT అని చెప్పారంటే గో టు హాస్పిటల్ అండ్ టెల్ సిమ్టమ్స్ టు ద డాక్టర్. RIGHT. Reassure the victim, immobilize the limb, go to the hospital and tell symptoms to doctor. అది ఇది సింపుల్గా. సో పాము ఎవరినైతే కరిచిందో వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసినా తెలియకపోయినా కూడా భయపెట్టకూడదు. సో అంబులెన్స్ కాల్ చేస్తే కనుక హార్డ్లీ లైక్ 15-20 minutesలో అయితే కనుక అంబులెన్స్ వచ్చేస్తుంది ఎక్కడైనా సరే. ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటాయి. PHCs ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, అవి 9 to 5 మాత్రమే ఆపరేటింగ్ ఉంటాయి. సో యూనిట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయి, ఏరియా హాస్పిటల్స్, అవి 24 hours ఉంటాయి. ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయి ఇంకా పెద్దగా ఉంటాయి. సో అవి కూడా 24 hours ఉంటాయి. అక్కడ యాంటీవెనం అవైలబుల్ ఉంటుంది 24/7. డాక్టర్స్ ఏ పాముకైనా ఒకటే యాంటీవెనం ఉంటుందా? అవును, పాలీవాలెంట్ యాంటీవెనం అని చెప్పని అంటాం. సో నాగుపాము, కట్లపాము, రక్తపింజర, చిన్న పింజర, ఈ 4టిని బిగ్ 4 వెనమస్ స్నేక్స్ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటారు. ఈ వీటి వెనం తీసుకునే వెనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో యాంటీవెనం తయారు చేస్తారు. సో సిమ్టమ్స్ని బట్టి డోసేజ్ చేంజ్ అవుతుంది. అది. Got it.